లేకున్నా కూడా ఆ రోజు కేసీఆర్ గారి ఒప్పించి కేసీఆర్ గారి దగ్గర లెటర్ తీసుకొని ఆ రోజు నేను ఎమ్మెల్యేగా వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉండి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి వెంకయ్యనాయుడుతో మాట్లాడి ఆ రోజు అర్హత లేకుండా కూడా అర్హతను సాధించుకొని ఆ రోజు మనము స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన ఘనత ఈ రోజు వినోద్ కుమార్ గారు. మరి నేను ఒకటి అడుగుతున్నాను, ఆ రోజు వినోద్ కుమార్ గారు ఏ పార్టీ నుంచి గెలిచిండ్రు ఎంపీగా? మన బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గెలిచిండ్రు. ఆ రోజు అధికారం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా వినోద్ కుమార్ గారు తన ప్రశ్నించే గొంతుగా ఉండి న్యాయమైన కోరిక కోసం కొట్లాడి ఆ రోజు పార్లమెంట్ లో కొట్లాడుకొని ఈ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది. కాబట్టి వేల కోట్ల రూపాయలతోటి మీ కరీంనగర్ కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతుంది. అవునా లేదా? ఒక్కసారి దానికి కారకులు వినోద్ కుమార్ గారు నాకు చేదోడుగా వాద ఉన్నాడు. రాష్ట్రం నుంచి నేను నిధులు తీసుకొచ్చి తన కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోజు అద్భుతంగా డెవలప్ చేసినాం. అంటే కేంద్రంలో మాట్లాడి తీసుకొచ్చినందుకు ఏ పార్టీ అవసరం లేదు, ప్రశ్నించే గొంతుగా ఉండాలి. ఆ ప్రశ్నించిన గొంతుకని వినోద్ కుమార్ గారు ఉన్నారు. మరి ఈ రోజు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది, వాళ్ళు ప్రశ్నిస్తారా? వాళ్ళు ప్రశ్నించే గొంతుగా మూగమైనాయి. కేంద్రంలో బీజేపీ ఉన్నది, వాళ్ళు ప్రశ్నిస్తారా? వాళ్ళు మూగయ్యారు. మరి ప్రశ్నించే గొంతుకు ఎవరుండాలి? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఎవరుండాలి? మళ్ళా మన పక్షాన మన సమస్యలు పరిష్కరించేందుకు, తెలంగాణ సమస్య పరిష్కరించేందుకు, కరీంనగర్ సమస్య పరిష్కరించేందుకు మళ్ళా ఒక్కసారి వినోద్ కుమార్ పార్లమెంట్ పంపితే మన గొంతుకై పార్లమెంట్ లో మాట్లాడితే మన ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. సోదరి మళ్ళీ ఒకసారి ఆలోచించుకోరి. 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడన్నా రోడ్ల మీదకి వచ్చి నీళ్ల కోసం అడిగినాము మనం? ఎక్కడన్నా రాత్రి కూడా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయారు. మీ భద్రత మా బాధ్యతగా పనిచేసినాం. చిన్న ఇబ్బంది కూడా పనిచేసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలల నరక యాతన కనబడుతుంది. కనబడతలేదా? ఉన్నాయా డ్యామ్ల నీళ్లు? ఉన్నాయా సాగునీరు? ఉన్నాయా తాగునీరు? విచ్చలు విడిగా పోతుంది. 4 నెలలనే ఇంత అవినీతి మూట కట్టుకున్నది. మరి దీనికి మళ్ళీ పార్లమెంట్లకు ఓట్లాడే హక్కు ఉందా వాళ్ళకు? ఈ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లాడే హక్కు ఉన్నదా? ఎవరన్నా ఈ ఓట్లాడే హక్కు ఉందంటే, అభివృద్ధిని చూపించడం ఇక మా ఇద్దరికే ఈరోజు ఓట్లాడికే హక్కు ఉన్నది. అందుకే సోదరి మందారు ఒక్కసారి అభివృద్ధి చేయాలంటే మేమిద్దరం వేసినాం, రేపు అభివృద్ధి చేసే చూడంగా మేమిద్దరం వేస్తాం. కాబట్టి డబుల్ ఇంజిన్ అన్నారు, దమ్ముల కన్నా ఒక ఇంజన్, ఇంకొక ఇంజన్ తయారయ్యేది మా ఇద్దరికి. మేమిద్దరం పోతాం, మేమిద్దరమే పట్టుకొస్తాం. రాష్ట్రంలో మేము గొంతుకైతాం, కేంద్రంలో తన పార్లమెంట్ గొంతుకైతాడు. మేము ప్రశ్నించే గొంతుకలేక అభివృద్ధి ఆగుతుంది. మనం పన్ను కడుతున్నాం కదా. అందుకే సోదరులారా, గెలిపించిన ప్రభుత్వంలో మాట్లాడరు, మూతికి బ్యాండేజ్ చేసుకుంటారు. మేము ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి మేమే గలవైతాం. అక్కడ బీఆర్ఎస్ ఎంపీగా అక్కడ గలవైతాడు, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నేను గలవైతా కాబట్టి. అందుకే సోదరులారా, దయచేసి సోదరులారా, ఈ యొక్క అరాచక పాలన మీకు కనబడుతుంది. మీకు దీనికి మళ్ళా మనం అందరం పోరాటం చేసి మన సమస్య పరిష్కారం అంటే నాకు తోడుగా వినోద్ కుమార్ గారిని ఎంపీగా పంపిస్తే పార్లమెంట్ లో మేము ఇద్దరం ఉండి మళ్ళా కరీంనగర్ 10 సంవత్సరాల్లో ఎట్లా ఉన్నదో, ఈ 4 నెలల కన్నా ముందు ఎట్లున్నదో అలాగే డెవలప్ చేసే బాధ్యత మేము తీసుకోండి. మీరు ఒక్కసారి ఒకటే ఓటు, ఒకే ఒక్క ఓటు నాకు ఎలాగే తెచ్చిందో ఒక్క ఓటు వినోద్ కుమార్ గారి కారు గుర్తు కొట్టేసి 5 సంవత్సరాలు మర్చిపోయి మేము ఇద్దరం డెవలప్మెంట్ చేసి బాధ్యత మేము తీసుకున్నాం. మీరు అందరూ చప్పట్లతో ఆశీర్వించాలి. ఈ రోజు 100% గెలుస్తున్నాం, 100% గెలుస్తున్నాం కాబట్టి మీరు ఇంకా కొంచెం మాకు మంచి బ్యాట్ ఇస్తే మేము ఇంకా కూడా పోరాటం చేస్తాం. అందుకే ఈ రోజు మన అన్న గెలుపు ఖాయమైంది కాబట్టి ఈ రోజు హరీష్ అన్న వట్టిగా రాడు, గెలుతుండంటే నచ్చడు. అందుకే బ్రహ్మాండంగా గెలుస్తున్నాం కాబట్టి వచ్చింది కాబట్టి ఎవరు రాడు. కాబట్టి అందుకే ఇంకొంచెం ఎక్కువ మంచి మెజార్టీ ఇస్తే అద్భుతంగా మనం సేవ చేసుకుంటాం కాబట్టి మీ అందరికీ పేరు. అందుకే గౌరవనీయులు హరీష్ అన్న వచ్చింది కాబట్టి మరొకసారి మనము ఓట్లేస్తామా అని ఒకసారి హరీష్ అన్న ముందు సంపాదన కొట్టాలని చెప్పింది. హరీష్ అన్న ఎవరో కాదు, మన కరీంనగర్ బిడ్డ కాబట్టి గెలిపించుకున్న బాధ్యత కాబట్టి. అందుకే ఇప్పుడు మరి పార్లమెంట్ సభ్యులుగా ఏం చేస్తారో చెప్పాలి కదా. గతంలో చేసినాం, మళ్ళీ ఏం చేస్తారో చెప్పాలని మా అన్న వినోదం మాట్లాడుతూ కోరుతున్నాం. జై తెలంగాణ.